ఇరేడా అనేది భారతదేశంలో సౌర, గాలి మరియు జలశక్తి ప్రాజెక్టులకు రుణాలు ఇస్తూ ప్రభుత్వ మద్దతుతో పనిచేసే రీన్యూవబుల్ ఎనర్జీ ఎన్బిఎఫ్సి. సరళంగా చెప్పాలంటే ఇది గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసే బ్యాంకు లాంటి సంస్థ. మార్కెట్ క్యాప్ సుమారు 31,000 కోట్ల రూపాయలు. లోన్ బుక్ భారీగా 88,000 కోట్ల రూపాయల వరకు పెరిగింది, సుమారు +28% వృద్ధి చూపిస్తుంది. Q3 ఆదాయం 2,130 కోట్ల రూపాయలు, +26% వృద్ధి. లాభం 585 కోట్ల రూపాయలు, +37% బలమైన వృద్ధి కనిపిస్తుంది. రోస్ 9.37% మరియు రో 18% డీసెంట్. పే సుమారు 20x అంటే వాల్యుయేషన్ రీజనబుల్. కానీ ఎన్బిఎఫ్సి అయినందున డెబ్ ఎక్కువగా ఉండటం సాధారణం. మొత్తం బిజినెస్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటివరకు షార్ట్ టర్మ్ లో ఒత్తిడి కనిపిస్తోంది. తాజాగా ఒక వారం -8% పతనం చూసింది. సెంటిమెంట్ ప్రస్తుతం బేరిష్ గా ఉంది, కానీ దీర్ఘకాలిక రీన్యూవబుల్ థీమ్ పాజిటివ్ గా ఉంది. బెనిఫిట్స్: ప్రభుత్వ మద్దతు, క్లీన్ ఎనర్జీ డిమాండ్ మరియు వేగంగా లోన్ వృద్ధి. రిస్కులు: అధిక లెవరేజ్, ఎన్పిఎస్ మరియు మార్కెట్ అస్థిరత. ఇరేడా ఫాస్ట్ ట్రేడింగ్ స్టాక్ కాదు, ఇది దీర్ఘకాలిక రీన్యూవబుల్ ఫైనాన్సింగ్ వృద్ధి కథ. షార్ట్ టర్మ్ డిప్స్ రావచ్చు మరియు ఎన్బిఎఫ్సి స్టాక్లు సాధారణంగా అస్థిరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సానుకూలత, కానీ ఓపిక అవసరం. కాబట్టి ఖచ్చితమైన ధర కోసం వెంబడించే బదులు రిస్క్ ప్రొఫైల్ను పరిశీలించి దశలవారీ నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చివరిగా ఒక చిన్న మాట: ఫేక్ కాల్స్, హై ప్రాఫిట్ ప్రామిసెస్, అరెస్ట్ థ్రెట్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఇవేవి నమ్మకండి. మీ ఓటీపీ, యూపీఐ, పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పకండి. ఆఫీషియల్ అయినా సరే మీ ప్రైవేట్ డీటెయిల్స్ అడగరు. ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మీ ధనం, మీ భవిష్యత్, మీ కుటుంబ భద్రత. కాబట్టి షార్ట్ కట్స్ కాదు, వైజ్ డెసిషన్స్ తీసుకోండి. స్టే అలర్ట్, స్టే సేఫ్. జై హింద్.